రాజును నిలబెట్టిన తండ్రి ప్రభువా, ఇదిగో చంటి బిడ్డల స్థుతుల ద్వారా ఒక దుర్గాన్ని స్థాపిస్తారని వాగ్దానం చేసిన రీతిగా అయ్యా ఈ గుమ్మము గుండా నీ రాజు ప్రవేశించినట్లుగా కృప చూపించండి నాయన. పరిశుద్ధాత్మదేవానికి వందనాలు చెల్లిస్తున్నాము ప్రభువా. అయ్యా దుర్గముగా దీనిని చేసి నాయన కాపుదలు అనుగ్రహించండి. ఇక్కడ పనిచేస్తున్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి నాయన, ఆశీర్వదించండి అయ్యా. దీవెనకరంగా అయ్యా ఈ దర్వాజులు చేసిన బిడ్డలని, అలాగే తండ్రి ఈ కట్టడాలను కట్టిన బిడ్డలను బట్టి స్తుతిస్తూ మహిమపరుస్తూ ఎవరికి అపాయము జరగకుండా తండ్రి ఇది నాయన ఆశీర్వాదకరంగా దీవెనకరంగా అయ్యా ఇదిగో ఈ ఇంట్లో పనిచేసే ప్రతి ఒక్కరూ చిన్న పిల్లలు మొదలుకొని పెద్దల వరకు కూడా ఎంతో శ్రమ పడ్డారు తండ్రి. నీకు వందనాలు స్తుతులు. ఇది నీ యొక్క ప్రభా గృహమై ఉంది తండ్రి, నీకు వందనాలు. ఈ గృహాన్ని మీ కొరకై ప్రతిష్ఠిస్తుండగా మహిమ తెచ్చుకోమని యేసు నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. బోలో యేసు మహారాజుకి, రాజుల రాజుకి, ప్రభువుల ప్రభువుకి, త్వరగా రానున్న యేసు క్రీస్తు వారికి, అబ్రహాము దేవునికి, ఇస్సాకు దేవునికి, యాకోబు దేవునికి, మన యొక్క దేవునికి మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, ఆయన సమాధానము ఈ గృహానికి, ఈ కుటుంబానికి, ఈ స్థలంలో చేరి వచ్చినటువంటి సంఘ బిడ్డలకు, సండే స్కూల్ పిల్లలకు, కాపీ మేస్త్రులకు అందరికీ సదాకాలము తోడే ఉండి తన రాకడ పర్యంతము మనల్ని నడిపించును గాక. ఆమేన్.